భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ పరిధిలోని పినపాక, కరకగూడెం, ఆళ్లపల్లి, మార్కోడు, మనుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు ముమ్మర ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ మేమే గెలుస్తామనే ఒక ధీమాతోనే ముందుకు నడుస్తూ ప్రజలను ఓటు వేయమని తమ పార్టీ గుర్తును అభ్యర్థిస్తున్నారు. వివిధ పార్టీ నాయకులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగానే జరగాలని ప్రజలు కోరుతున్నారు. లేడీస్ ఫస్ట్ గుర్తుంచుకోండి. మీ అమూల్యమైన ఓటుకు ఫుట్బాల్ గుర్తుపై వేసి శ్రీ బాణకు సగర్లాల్ గారి మండల కార్యదర్శి అశ్వాపురం. సిపిఐ పార్టీగా ఇక్కడ బీఆర్ఎస్ బలపరిచినటువంటి వ్యక్తి తెల్లం నాగేంద్ర సిపిఐ అభ్యర్థిగా పోటీలో ఉంది. వారి అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుపై ఓటు వేయాలని కోరుకుంటా ఉన్నాం. మేము గతంలో కూడా సిపిఐ అభ్యర్థి బండ్ల సీతమ్మ గారిని గెలిపించుకున్నాం. అంతకుముందు జరిగినటువంటి 10 సంవత్సరాల్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు లేవు. వచ్చినటువంటి బండ్ల సీతమ్మ గారు వచ్చిన తర్వాత అనేక సీసీ రోడ్లు, అనేక
అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఇప్పుడు తెల్ల నాగేంద్రం కూడా గెలిపించుకుంటే అనేక నిధులు తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి వారి సంక్షేమం కోసం ఖచ్చితంగా పాటుపడుతుంది. దానికి సిపిఐ పార్టీ మండల కార్యదర్శిగా నేను ఎప్పుడూ వెన్నంటి ఉంటానని కోరుకుంటా ఉన్నాను. ప్రధాన సమస్య సాగునీరు, త్రాగునీరు సమస్య, వాటిని పరిష్కరిస్తాను. అలాగే పంచాయతీలోని అంతర్గతంగా మట్టి రోడ్లను సీసీ రోడ్లుగా వేయిస్తాను. డ్రైనేజ్ సిస్టమ్ను వేయిస్తాను. అలాగే కట్టవారిగూడెం నుండి బండ్లసిరిగుట్ట వరకు బీటీ రోడ్డు వేయిస్తాను. గతంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాము. మీరు ఇంకొక అవకాశం ఇస్తే ఇలాంటి సేవలు ఎన్నో చేస్తామని మా యొక్క మనవి. బీజేపీ బలపరిచిన కట్టం రమాదేవి గారి గుర్తు కత్తెర గుర్తుకే ఓటు. బీజేపీ బలపరిచిన రమాదేవి గారి గుర్తు కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే ఓటు. నా పేరు కల్లూరి నరసింహారావు. చింతరాళ్ళ పంచాయతీ ఓటర్ మహాశ్రేయులకి ధన్యవాదాలు. ఈ యొక్క ఎన్నికల పోరులో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి కట్టం రమాదేవి గారిని సర్పంచ్ అభ్యర్థిగా నియమించడం జరిగింది. మా యొక్క ఎన్నికల గుర్తు కత్తెర గుర్తు. ఈ యొక్క కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించగలరని ప్రార్థన. మేము ఈ యొక్క పోటీలో ఎన్నికల్లో పాల్గొనడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే ప్రస్తుతానికి స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితిలో ఈరోజు మేము ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు రావడం జరిగింది. అలాగే ఏదైతే యువత ఉన్నారో గ్రామంలో యువతకి ఎలాంటి ఉపాధి కల్పన లేకపోవడం వల్ల ఊర్లోనే విద్యార్హతకు ఉండి కూడా ఎలాంటి పనులు చేయకుండా ఖాళీగా ఉంటున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఇలాంటి సమస్యలు పోవాలంటే గ్రామ స్థాయిలో పూర్తిస్థాయి అభివృద్ధి జరగాలి. డ్రైనేజ్ వ్యవస్థ కోసం, అలాగే మెయిన్గా రైతుల కోసం లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో దానికోసం మేము ముందుకు వచ్చాము. గత 30 సంవత్సరాల నుంచి రైతులు లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థ బాగాలేదని అసలు దానికోసం మేము ముందుకు వచ్చాం. అలాగే మెయిన్గా మాకు రహదారి అయినటువంటి కట్టవారిగూడెం నుంచి అశోకరానికి ధ్వంసమైన రోడ్డు కనిపిస్తూ ఉన్నది. ఈరోజు ఆ యొక్క రోడ్డు బాగలేకపోవడం వల్ల 108 సర్వీసులు కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రోడ్డు యొక్క నిర్మాణం కోసం మేము పూర్తి స్థాయిలో కృషి చేస్తాం. అలాగే మనం సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నిధులు అయితే ఏవైతే ఉన్నాయో 100% మన పంచాయతీకి వచ్చేలా కృషి చేస్తాం. మన పంచాయతీ నడుస్తుందంటే కేవలం ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే బీజేపీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిది రావడం వల్లనే మన పంచాయతీ నడుస్తూ ఉంది. అది గమనించి స్థానిక ఓటర్ మహాశ్రేయులందరూ కత్తెర గుర్తుకు ఓటేసి అధిక మెజారిటీతో గెలిపించగలరని ప్రార్థన. ఈ యొక్క కత్తెర గుర్తుకు ఓటేసి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోండి. మేము అన్ని వేళలా 24 hours మీకు పంచాయతీలోనే ఉండి మీకు సేవలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాము. ధన్యవాదాలు. ఒక్కసారి